వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. బోరుగడ్డ సమాజానికి ప్రమాదకరం, నీకు ఇష్టం వచ్చినప్పుడు లొంగిపోతే ఎలా? నిన్న హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఇవి బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి. సో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరు అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అందరూ కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఆయన ఒక సెలబ్రిటీ లెక్క అందరూ కూడా ఆయన ఈ మధ్యకాలంలో చూశారనమాట. ఆయన ఒక మీడియాలో కనిపించినా, లేకపోతే ఒక టీవీలో కనిపించినా, ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కనిపించినా సరే ఆయన నోరెత్తితే ఒక బూతు భాషను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆయన ఇష్టానుసారం బూతులు మాట్లాడాడు. ఇంట్లో వాళ్ళని, ఇంట్లో ఉన్న పిల్లల్ని, మహిళల్ని, అలాగే నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని ఇలా ఇష్టం వచ్చినట్టు. అంటే నిజంగా తెలుగు భాషలో ఇన్ని బూతులు ఉన్నాయా, అంటే ఇన్ని బూతుల్లో కూడా మనుషుల్ని తిట్టొచ్చా అనేటటువంటి విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి మాటలను చూస్తే అందరూ కూడా తెలిసిపోతుంది. మరి ఆ స్థాయిలో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడిని అదేదో షర్ట్కి ఏదో ఉంటుంది, అదేదో హ్యాంగర్ ఉంటుంది, దాంట్లో ఉన్న షర్ట్ వేసుకొని వచ్చి చంపేస్తానని చెప్పడం, అంటే సినిమాలో ఉన్నటువంటి డైలాగులు కూడా పనికిరావన్నమాట. అంటే ఆ స్థాయిలో ఇక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. అంటే అంత స్థాయిలో చేసినటువంటి ఆయన భారీ ఎత్తున దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చోటు చేసుకుని, అంతేకాకుండా బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూశారు. అయితే ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆయనకి పోలీసులు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారనేటటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఆయన హైకోర్టు నుంచి ఒక బెయిల్ తీసుకున్నారు. ఏమని తీసుకున్నారంటే బెయిలు తన తల్లికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి, అంతేకాకుండా ఆమెకు గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేయాలని చెప్పేసి, సో తన ఒక్కడే కొడుకునని చెప్పేసి, సో ఆయన ఈ బెయిల్కి అప్లై చేశాడు. బెయిల్కి అప్లై చేసినప్పుడు ఆయన తల్లికి సంబంధించినటువంటి ఒక మెడికల్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేశాడు. ఆ మెడికల్ సర్టిఫికేట్ చాలా ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పేసి తేలింది. అంటే కోర్టును కూడా తప్పుదారి పట్టించే విధంగా ఆయన ప్రవర్తించాడని ఇక్కడ తెలుస్తుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి కాపాడుతోంది ఎవరు ఇప్పుడు అతన్ని? ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో భారీ ఎత్తున అంటే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు, అధికారంలో లేడు, పోలీసులు అరెస్ట్ చేశారు, అంతేకాకుండా జైలుకి తిప్పుతున్నారు. అయినా సరే కోర్టుని సైతం తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితిని తనకు క్రియేట్ చేసింది ఎవరు? ఆయనకి కాపాడుతూ వస్తున్నటువంటి ఆ అదృశ్య శక్తి ఎవరు? బోరుగడ్డకి ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇస్తుంది ఎవరు? ఎవరి ఐడియాతో ఈయన నకిలీకి సంబంధించిన సర్టిఫికేట్ని తయారు చేసి కోర్టుకి సమర్పించాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైనా సరే ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తాడు. బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి దాని మీద కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. పిటిషనర్ తరపున న్యాయవాది, బెయిల్ వేసినటువంటి ఆయన తరపున న్యాయవాది, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది మధ్య వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగినటువంటి సందర్భంలో అతనికి బెయిల్ ఇస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మామూలుగా సహజంగా ప్రభుత్వ న్యాయవాదులు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి న్యాయవాదులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ బోరుగడ్డకు సంబంధించినటువంటి ఈ కేసు డీటెయిల్స్, అంటే ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూస్తే అక్కడ చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే లెర్నడ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే లెర్నడ్ కౌన్సిల్ పిటిషనర్ ఎవరుతున్నారో ఆయన కోరినటువంటి ఫ్లీకి ఈయన ఎట్టి పరిస్థితి అంటే ఆయన అభ్యంతరం చెప్పలేదంట. అంటే బోరుగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ మీద ఈయన ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పలేదంట. మరి అది ఎలా జరిగిందనేది తెలియట్లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు సరైనటువంటి రీతిలో అక్కడ ప్రొడ్యూస్ చేస్తే వీళ్ళకి బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ ఇక్కడ ఆ ప్రభుత్వ న్యాయవాది తల్లికి బాగాలేదంటున్నాడని చెప్పేసి తన హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో వ్యవహరించాడేమో తెలియదు. కానీ అయితే ఆయన ఎందుకు అక్కడ అబ్జెక్ట్ చెప్పలేదు అనేటటువంటి విషయం కూడా కొంతమంది దీని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవస్థ మీద కూడా కాస్త అంటే ఈ ప్రభుత్వ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం దీని మీద కాస్త దృష్టి పెడితే బాగుంటుంది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఆ రోజే కానీ ఈ బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో వాస్తవాలు ఏంటో తెలుసుకున్న తర్వాత ఇంకొక వాయిదా అడిగి, లేకపోతే మళ్ళీ బెయిల్కి సంబంధించి అబ్జెక్షన్ చెప్పుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సో దీని మీద రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఓవరాల్గా అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఖచ్చితంగా వ్యవస్థలో ఎవరో ఒకరు కాపాడుతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఆయనకి రాచమర్యాదలు ఇచ్చారు. అలాగే ఎస్ఐ
చైర్ పక్కన ఉన్నటువంటి టేబుల్ మీద ఆయన ఏకంగా దిండేసుకొని ఆ టేబుల్ మీద ఆయన పడుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన మేనల్లుడు ఎవరో ఒక పిల్లని తీసుకొచ్చి అక్కడే మాట్లాడుతూ ఆ పిల్లోడితోటి కాసేపు జాలీగా గడిపినటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లిన సందర్భంలో మధ్యలో ఒక ఏసీ డాబాలో ఆగి ఆయనకు అవసరమైన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ తర్వాత జైల్లో ఉన్నటువంటి సందర్భంలో జైల్లో కూడా ఆయన ఫోన్లు మాట్లాడిన సందర్భంలో అందరికంటే ఎక్కువగా ఆయనకు అవకాశాలు కల్పించారు. అంటే వాస్తవంగా రిమాండ్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో ఆయన వారంలో 1 లేదా 2 సార్లు ఇంటికి ఫోన్ చేసుకునేందుకు వెసులుబాటిస్తారు. కానీ బోరుగడ్డ మాత్రం ఇంటితో పాటు మరికొంతమందికి ఫోన్లు చేసినట్టు కూడా అక్కడ కాల్ డేటాను బట్టి గుర్తించారని చెప్పేసి కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు బోరుగడ్డను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, బోరుగడ్డను కాపాడుతోంది ఎవరు? అంటే అమరాభూతులు తిట్టినా, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిట్టినా కనీసం ఆ వ్యవస్థలో ఉన్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులైనా కనీసం ఆలోచించాలి కదా. మరి ఇలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళ మైండ్లో రావాలి కదా. మరి అలా కాకుండా బోరుగడ్డకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కనీసం పోలీసులైనా సరే, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నిందితుడిని ఏ విధంగా తీసుకుంటారు కఠినంగా? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఆయన్ని జైలుకి తీసుకెళ్లారు, ఏ విధంగా ఆయన కోర్టుకు తీసుకెళ్లారు, ఏ విధంగా ఆయన్ని తీసుకెళ్లేటువంటి సందర్భంలో పోలీసులు ఎలా వ్యవహరించారు, ఇవన్నీ మనం చూసాం కదా. మరి బోరుగడ్డ విషయంలో ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు? బోరుగడ్డకి ఏకంగా బెడ్డేసి పడుకొని పెట్టినటువంటి పరిస్థితి, బిర్యానీలు తినిపించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కంటికి కనిపించినాయి. కంటికి కనపడకుండా ఇంకేమున్నాయో మనకు తెలియదు. కానీ ఈ విధంగా బోరుగడ్డకు రాచమర్యాదలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏముంది అతనికి? అతను ఒక రౌడీ షీటర్, అతను ఇష్టానుసారం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి. ఆయన మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం కాదు కదా. మనిషి అనేవాడు ఎవడు కూడా సమర్థించడు. మరి అలాంటి మాటలు మాట్లాడేటటువంటి ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భంలో ప్రభుత్వ న్యాయవాదులు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో పూర్తి వివరాలకు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళు అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో అవన్నీ కూడా లేకుండా ఆయనకి బెయిల్ ఇచ్చేశారు. ఆ తర్వాత కోర్టే గుర్తించింది అది నకిలీకి సంబంధించినటువంటి ధ్రువపత్రం, దాని మీద విచారణ జరుపునంటే అప్పుడు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూశాయి. అంటే గౌరవ న్యాయస్థానాలు పట్టించుకుంటే తప్ప ఈ వ్యవస్థను ఎందుకు స్పందించట్లేదు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు బోరుగడ్డ మీద మళ్ళీ ఇంకో కేసు నమోదైంది. ఆయన మీద కోర్టు ధిక్కారానికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. సో కోర్టు ధిక్కార కేసుకు సంబంధించి బోరుగడ్డ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆయన మీద పోలీసులు ఎవరితో ఆయన మాట్లాడాడు అని మాట్లాడిన సందర్భంలో, జైలు నుంచి మాట్లాడిన సందర్భంలో కాల్ డేటాను బట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తే ఇలాంటి వాళ్ళందరూ కూడా తిక్క కుదిరేటటువంటి అవకాశం ఉన్నాయి. అలా కాకుండా ఇష్టానుసారం ఈ విధంగా ఒక రౌడీ షీటర్ని జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడి సమాజాన్ని భ్రష్టు పట్టించేటటువంటి వ్యవస్థల్ని ఈ విధంగా గెలికేటటువంటి ఒక వ్యక్తిని రాచమర్యాదలు చేస్తూ తీసుకెళ్లినటువంటి పోలీసులు ఏమనాలో తెలియదు. అలాగే ఆయన వ్యవస్థలను ఈ విధంగా దారుణంగా మోసం చేస్తున్నా సరే కనీసం అతనికి సంబంధించిన అతని పట్ల కఠినంగా వ్యవహరించలేనటువంటి వ్యవస్థలు ఏమనాలో తెలియదు. సో మొత్తానికైతే గౌరవ న్యాయస్థానం దీని మీద కఠిన చర్యలు తీసుకుంది. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఈరోజు ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టే ఇలాంటి వారికి కొద్ది గొప్ప శిక్షలు కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. న్యాయస్థానాలు చేసేటటువంటి ఈ మంచిలో మిగతా వ్యవస్థలు కూడా సహకరించి వారితో పాటు వాళ్ళు ఎంత స్పష్టంగా అంతేకాకుండా నిజాయితీగా ఈ న్యాయ వ్యవస్థ ఉందో అలాగే ఆ న్యాయ వ్యవస్థలో మిళితమైనటువంటి ఇతర వ్యవస్థలు కూడా దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ ఇది వాటి డెస్క్ అనాలిసిస్. ఓవర్ టు స్టూడియో.